हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ అండి. సో మనమందరం ఉపదేశామృత అనే గ్రంథం రూపగోస్వామి గారు రాసిన గ్రంథం అనేది చదువుతున్నామండి. సో ఉపదేశామృతలో రూపగోస్వామి 11 శ్లోకాలు మాత్రమే చెప్పారు. కానీ భక్తిలో ఎలా ప్రవేశించాలి, భక్తికి ప్రవేశించడానికి ఏవి మనల్ని ఆపుతాయి, ఏవి మనల్ని భక్తిలో ప్రోత్సహిస్తాయి, భక్తిలో మనం వెళ్ళాక మనం ఎలా మిగతా వాళ్ళతో ఉండాలి, మరియు భక్తిలో మనం ముందుకెళ్ళాలి అంటే కృష్ణుడి యొక్క సాంగత్యం మనకి పొందాలి అంటే మనము ఏ రకంగా మనం ఉండాలి అన్నది ఈ 11 శ్లోకాల్లో అతి బేసిక్ నుంచి, అంటే అతి స్టార్టింగ్ నుంచి అతి ఉత్కృష్టమైన భక్తి చెందడానికి మనకి ఏవేవైతే స్టెప్స్ ఉన్నాయో, లేకపోతే ఏవేవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలన్నీ కూడా చెప్పారనమాట. ఏమండి? సో అందుకని ఉపదేశామృత అనేది చాలా ఒక సరిగ్గా మనం భక్తిలో మనం ముందుకు వెళ్ళాలి, మనం ఎవరైతే సిన్సియర్గా ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి ఉపదేశామృత అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన గ్రంథం అన్నమాట. చాలా ముఖ్యమైన గ్రంథం. ఏమండి? ఇంకొక మాట మీకు చెప్పాను. చైతన్య మహాప్రభు ఇప్పుడు మనం రోజు చదువుకుంటాం ఈ శ్లోకం. ఏమని చెప్తున్నాము? ఏమిటది? లేదు, ఇప్పుడు చైతన్య మహాప్రభు హృదయాన్ని స్టార్టింగ్ వర్స్ అండి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది అది కాదు, ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ శ్లోకం చెప్తాము. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే అని చదువుతాం రోజు. ఏమండి? శ్రీ కృష్ణ చైతన్య ప్రభు యొక్క మనోభీష్టాన్ని ఈ ప్రపంచానికి అందజేయడానికి చైతన్య మహాప్రభు ద్వారా రూపగోస్వామికి సమస్త ఎంపవర్మెంట్ జరిగిందనమాట. రూపగోస్వామికి కావాల్సిందంతా కూడా అతనికి ఆ శక్తిని ఇచ్చారు. ఎవరు? చైతన్య మహాప్రభు. ఎందుకు? చైతన్య మహాప్రభు యొక్క హృదయాన్ని అతని యొక్క మనోభీష్టాన్ని ఈ ప్రపంచంలో సాధారణ జనాలకి చేయడానికి. ఏమండి? సో అంటే అందుకనే మనం ఏమని చెప్పుకున్నాము, గౌడీయ సాంప్రదాయం అన్నా ఇస్కాన్ అన్నా కూడా రూపానుగాలు అంటారు. మనం ఏం చెప్పుకుంటాము అంటే రూపానుగములు అని చెప్పుకుంటాం. అంటే రూపగోస్వామి యొక్క అనుచరులము అని చెప్పుకుంటాం. సో రూపగోస్వామి అనేది చాలా ముఖ్యమైన మనిషి అన్నమాట, ముఖ్యమైన ఆచార్య. మొదటి అతను ఎవరంటే రూపగోస్వామి. భక్తి సారం ఏమిటో అనేది అతను అతను ద్వారా చూపించారనమాట. ఎలాగైతే భక్తి రసామృత సింధు అనేది ఆ గ్రంథం మనం ఇప్పుడు మీరు చూసుంటారు. మనం ప్రస్తుతం భక్తి ఇప్పుడు ఉపదేశామృత చదువుతున్నాము. అలాగే భక్తి రసామృత సింధు అని ఉంది. తర్వాత వేరే దాంట్లో అసలు భక్తి అనేది ఏమిటి అనేది చూపించారనమాట. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా భక్తిలో అతి ఉత్కృష్టమైన విషయాల గురించి ఎవరైతే చెప్పారో అతను అవి పొందాలి అంటే దానికి సూత్రాలు ఏమిటి అని చెప్పి ఉపదేశామృతలో చెప్పారు.
అందుకని ఉపదేశామృతం అనేది అతి ముఖ్యమైన ఒక గ్రంథము. ఏమండి? ఓకే. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఎన్ని శ్లోకాలు చూసామండి ఇప్పటికి? 2 శ్లోకాలు చూసాము. మొదటి శ్లోకం ఏమిటండి? మొదటి శ్లోకంలో ఏవైతే వేగము అన్నారు. వేగము అంటే తపన. ఏ తపన అయితే మనల్ని భక్తికి భక్తి మొదలు పెట్టడానికి, భక్తికి చేరడానికి ఏదైతే మనల్ని ఆపేస్తాయో అటువంటివి చెప్పారనమాట. అవి ఏమిటయ్యా అంటే వాచో వేగము అంటే తపన, మాట్లాడడానికి తపన, మనస్సు యొక్క తపన, కోపము యొక్క తపన, నాలుక తపన, ఉదరము యొక్క తపన, జననేంద్రియాల యొక్క తపన. ఇవి 6 ఏవైతే ఉన్నాయో వాచో వేగం, మనసః క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం, ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరః. ఏ ధీరుడైతే ఈ 6 తపనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే అధీనంలో పెట్టుకోగలుగుతాడో అటువంటి వాడు సర్వామపి మాం పృథివీం శిష్యాత్. సమస్త జగత్తులో ఉన్న వాళ్ళందరికీ కూడా వాడు గురువు అవ్వగలుగుతాడు అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? వాడికి తెలుసు, అంటే వాడికి భక్తి మార్గంలో ఎలా ప్రవేశించాలి అన్న విషయం వాడు చెప్పగలుగుతాడు. అతను ఒకసారి హరే కృష్ణ. సో అర్థమైందండి. సో భక్తి మార్గంలో ప్రవేశించడానికి ఈ 6 తపనలు ఎవరైతే నియంత్రింపగలుగుతాడో అటువంటి వాడు భక్తి మార్గంలో ప్రవేశించడానికి సమస్త జగత్తుకి వాడు దారి చూపించగలుగుతాడు, సమస్త జగత్తుకి వాడు గురువు అవ్వగలుగుతాడు అని చెప్పి రూపగోస్వామి చెప్తున్నారనమాట. ఏమండి? సో ఇక్కడ దీంట్లో ఒక కొన్ని చిన్న చెప్పుకుందాం మళ్ళీ. ఏమిటి అంటే ప్రభుపాద్ గారు ఎలా చెప్తున్నారు అంటే ఈ తపన ఏదైతే ఉందో అది ఎలాంటిదంటేట కప్పలు బెకబెకమని అరుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కప్పలు బెకబెక అని అరుస్తాయో పావుకి తెలుస్తుంది కప్పలు ఎక్కడున్నాయి అని. అవి ఎక్కడున్నాయి అక్కడికి వచ్చి మింగేస్తుంది దాన్ని. అంటే ఏమైంది? దాన్ని అరుపే దాన్ని మృత్యుని ఆహ్వానించుకుంటోంది అనమాట. అరవడం వల్ల ఏమవుతుంది? మృత్యుని ఆహ్వానించుకుంటోంది. అలాగా అనే కోరికని ఎవడైతే అదుపులో పెట్టుకోలేడో అటువంటి వాడు మృత్యుని ఆహ్వానిస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట. మనం ఎలా చెప్తామండి ఇది అంటే భాగవతంలో ఒక శ్లోకం ఉందండి, 2:3:17, 2:3:17. దాంట్లో ఏమని చెప్తున్నారు అంటే ఆయుర్హరతి వైపుంసాం ఉద్యానస్తం చ యన్నసౌ తస్యార్థే యత్ క్షణోనీత ఉత్తమ శ్లోక వార్తయా అని చెప్పారు. అంటే ఆయుహరతి వైపుంసాం ఉద్యానస్తం చ యన్ అసౌ. అసౌ అంటే సూర్యుడు. సూర్యోదయం అవ్వడము,
సూర్యాస్తము అవడము ఏవైతే ఈ ఘటనలు ఉన్నాయో, ప్రతి సూర్యోదయము, ప్రతి సూర్యాస్తమానము అవేం చేస్తుందండి? ఆయుహరతి. మన యొక్క జీవన కాలంలో ఎంతైతే మనకి జీవన కాలం ఉందో, దాంట్లోంచి ఆయువు ఏదైతే ఉందో, దాంట్లోంచి అది తీసేసుకుంటోందనమాట. ఒక్కసారి సూర్యోదయం అయిందంటే ఏంటి? నేను ఇప్పుడు ఇన్నేళ్ళు బతుకుతాను, ఇన్ని రోజులు బతుకుతాను అంటే, దాంట్లో ఒక రోజు అయిపోయినట్టు లెక్క. మళ్ళీ సాయంత్రం అయితే ఇంకో పూట అయిపోయింది. మళ్ళీ పొద్దునైతే ఇంకో పూట అయిపోయింది. అలాగా ప్రతి సూర్యోదయము, సూర్యాస్తమానము ఏం చేస్తుంది అంటే, మన జీవిత కాలం నుంచి ఒక్కొక్క రోజు తీసేసుకుంటోంది అన్నమాట. కానీ తస్యార్థే యత్ క్షణోనీత ఉత్తమ శ్లోక వార్తయ. ఎవరికయ్యా అంటే, ఎవరైతే కృష్ణుడి యొక్క గుణగణాలు గుణగణాల గురించి చర్చించుకోవట్లేదో, అంటే మనం ఒక రోజు పొద్దునయింది, రాత్రి అయింది, రాత్రి నుంచి మళ్ళీ పొద్దునయింది. ఎవరైతే ఈ సమయాన్ని కృష్ణలీలలు, కృష్ణుణ్ణి తలుచుకోవడానికి ఎవరైతే కనుక ఉపయోగించుకుంటాడో, అటువంటి వాడికి మృత్యువు వైపు వెళ్ళట్లేదు, వాడు అమృతం వైపు వెళుతున్నాడు. వాడు అటువంటి వాడికి మృత్యువు రాదు. అంటే ఎవరైతే కృష్ణలీలలు కాకుండా, అంటే భగవత్ చింతన కాకుండా, భగవత చర్చ కాకుండా మిగతా విషయాల గురించి ఎవరైతే మాట్లాడుతున్నాడో, అటువంటి వాడికి ప్రతి దినము మృత్యువుని ఆహ్వానిస్తోంది అనమాట. ఒక్కొక్క రోజు అవుతూ కొద్దీ మృత్యు దగ్గరికి వస్తోంది. కానీ ఎవరైతే కృష్ణ చింతనలో ఉన్నాడో, కృష్ణుడి గురించి చర్చిస్తున్నాడో, అటువంటి వాడికి ఒక్కొక్క రోజు వాడు అమృతం వైపు వెళుతున్నాడు, సత్వైపు వెళుతున్నాడు. అంటే అటువంటి వాడు మృత్యుని జయిస్తున్నాడు. ఒక్కొక్క రోజు వాడు మృత్యుని జయిస్తున్నాడు అని చెప్తున్నారనమాట. ఓకే, తర్వాత ఇంకొక మాట ఏంటి అంటే, ఇది వాచోవేగం గురించి చెప్పారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఎలాంటివి అంటేనండి, మనం ఇన్నిసార్లు రోజు కృష్ణుడి గురించి వింటున్నాము, భాగవతం చదువుతున్నాము, అయినా కూడా మనం ఈ క్లాస్ అయిపోతూనే మన మనస్సు ఏమిటి అనేక రకంగా వెళ్ళిపోతోంది. ఈ అటాచ్మెంట్, ఈ దుఃఖము రకంగా వెళ్ళిపోతోంది. ఎందుకు నా మనస్సు కృష్ణుడు యందు లగ్నమయ్యి ఉండట్లేదు అన్న విషయం గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే ముఖ్య కారణం ఏంటి అంటే, దాంట్లో మనం మాట్లాడడం అనేది ఒక పెద్ద విషయం. అక్కడ ఎవరైతే భక్తిలో సీరియస్గా ముందుకు వెళదాం అనుకుంటారో, అటువంటి వాడు కృష్ణుడు చర్చ తప్పించి వేరే విషయాల గురించి మాట్లాడకూడదు. ఏదైతే కృష్ణ సంబంధించింది కాదో దాని గురించి వాడు మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమవుతుంది? అది ఊబి లాగేస్తుంది లోపలికి. అంటే మనం కృష్ణుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాం, భక్తి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఏమండి? అందుకే దీన్ని కూడా ఏమన్నారు? తపస్య అన్నారు. సాధకుడు జీవితంలో చేయవలసింది ఏమిటయ్యా అంటే తపస్య అన్నాడు. నేను అన్నీ చేస్తాను, అన్ని రకాలుగా నేను ఇంద్రియ నిగ్రహం చేసుకోను, ఏమాత్రం నేను మాట్లాడే మాటలు కంట్రోల్ చేసుకోను, తినే తిండి కంట్రోల్ చేసుకోను, కానీ అయితే భక్తిలో ముందుకు వెళతాను అంటే ఏమవుతుంది? భక్తి ప్రాసెస్ స్లో అయిపోతుంది అనమాట. ఏమండి? సో అది ఇప్పుడు ఏమని చెప్పారు అంటే, కృష్ణ సూర్య సమ మాయా హాయ్ అంధకార్, యహాన్ కృష్ణ తహాన్ నహి మాయార అధికార్ అన్నారు. కృష్ణుడు సూర్య సమమైన వాడు. మాయా ఎలాంటిదండి? అంధకారమైనటువంటి లాంటిదన్నమాట.
ఎక్కడైతే సూర్యుడు ఉన్నాడో అక్కడ మాయా అనే దానికి ప్లేస్ లేదనమాట, చోటు లేదు. సో అందుకని ఎప్పుడైతే మనస్సు కనుక